ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ కోర్సు చేయడం ద్వారా వారి మనసును స్థిమితపరుచుకొని సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ రామకృష్ణ అన్నారు. నెల్లూరు నగరంలోని హరిత రెసిడెన్సీ హోటల్లో జరిగిన సత్సంగ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ హ్యాపీనెస్ ప్రోగ్రాం అనేది మన జీవితంలో ఒక భాగంగా మారితే జీవితమంతా సంతోషమయంగా ఉంటుందన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని 185 దేశాలలో ప్రజలు ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారన్నారు. ఈ సత్సంగంలో భజనలు, కీర్తనలు ఆలపించారు. నమస్తే అండి, నా పేరు రామకృష్ణ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ని. సో ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఆల్మోస్ట్ ఇప్పుడు 185 దేశాల్లో ప్రజలందరూ ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ కోర్స్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క మనస్సుని స్థిమితపరుచుకుంటూ ఆనందాన్ని వాళ్ళ జీవితంలో కొనసాగిస్తున్నారు. సో ఈ హ్యాపీనెస్ ప్రోగ్రాం అనేది మన జీవితంలో ఒక భాగంగా మారితే జీవితం అంతా సంతోషమయంగా ఉంటుంది. సో ఈ హ్యాపీనెస్ ప్రోగ్రాంలో మనం యోగా, అలాగే ప్రాణాయామాలు, సుదర్శన క్రియ ఇలాంటివి సాధన చేస్తాం. సో ప్రతి మనిషికి కావాల్సింది ఆనందం పొందడానికి మనం కొంత క్రమశిక్షణ పాటించాలి. సో ఆ క్రమశిక్షణని రెగ్యులర్గా పాటించగలిగితే మన జీవితం ఆనందమయంగా ఉంటుంది, సంతోషకరంగాను మనం జీవించవచ్చు. సో ఎన్నో ఒత్తిడులు మనం ఎదుర్కొంటున్నాం ఈ సమకాలీన సమాజంలో. ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి మనకి యోగ సాధన చాలా అవసరం, ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. చిన్నపిల్లల్ని చూడండి, వాళ్ళు పుట్టినప్పటి నుంచే ఆసనాలు వేస్తుంటారు. వాళ్ళు ఎవరికి చెప్పకలేదు, వాళ్ళే గురువులుగా మారి ఆసనాలు వేస్తూ మనకి గైడెన్స్ ఇస్తారు. కానీ మనం పెరిగి పెద్ద అయ్యే కొద్దీ మన లోపల ఒత్తిడులు, తర్వాత సమాజాన్ని చూసి, ప్రపంచాన్ని చూసి మనం రకరకాల భావనలతోటి, ఎమోషన్స్ తోటి మన దైనందిక జీవితంలో ఇబ్బందులు పడుతున్నాం. సో వీటి నుంచి బయటపడడానికి యోగం అనేది ఒక మార్గం. సో యోగం అంటే ఏమిటి అంటే మనసుని, శరీరాన్ని, శ్వాసని లయం చేయడం. దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని సాధనాలు ఉన్నాయి. ఇది ఒక 6 రోజుల పాటు మనం కోర్సు నేర్చుకొని ఆ తర్వాత మన ఇంటి దగ్గర సాధన చేయడం ద్వారా ప్రశాంతతను, మనశ్శాంతిని పొందొచ్చు. అట్లానే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఒత్తిడి నుంచి బయటపడడానికి ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. ఈరోజు ఎంతో శుభదినం. ఈరోజు హరిత రెసిడెన్సీలో శ్రీమతి సుజాత రెడ్డి గారి ఆధ్వర్యంలో రెసిడెన్సీలో పండిట్ రవిశంకర్జీ గారితో స్థాపించబడిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా శ్రీమతి సంగీత విద్వాంసురాలు వినయ్ గారి చేత పాట కచేరీ జరిగింది. ఎందుకంటే జీవితంలో
చాలా ఒత్తిడులు ఉంటాయి. ఈ ప్రపంచంలో స్ట్రెస్ లేనివారు, స్ట్రెస్ లేనివారు, అడ్రస్ లేనివారు లేరు. ఆ స్ట్రెస్ తగ్గాలి అంటే సంగీతం అనేటువంటి ఒక మార్గం, అలాగే యోగా అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటిది. అందుచేతని ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు అంటే వాటన్నిటిలో కూడా ఒక మానవుడు మాత్రమే జీవితాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉంది. అది చాలా ఆరోగ్యకరంగా ఆనందంగా జరగాలంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుండాలి. అలాంటి సద్బుద్ధి చేత, సదాశయం చేత ఈరోజు దివ్య సంగీత సత్సంగాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరి సుజాత రెడ్డి గారు ఎంతైనా అభినందనీయులు. వారిని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుతున్నాను. రామకృష్ణ సార్ అంతకుముందు కూడా ఇక్కడ మెడిటేషన్ క్లాసులు అంతా మాకంతా చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు కూడా మేము దాన్ని పాటిస్తూ ఉన్నాము. ఈరోజు మన ప్లేస్లోనే తీసుకొచ్చి అందరికీ భజన అంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా మంది వచ్చారు, ఇంకా ఎంతో మందిని మార్చేదానికి ప్రయత్నిస్తూ ఇలాంటి భజనలు అక్కడక్కడ పెడుతూ ఉంటే నేను హరిత మా రెసిడెన్స్లో కూడా నేను అప్పుడప్పుడు చాలా సేవా కార్యక్రమాలకు కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలన్నిటికీ నేను ఇస్తూ ఉంటాను. ఇలాంటి చేయటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా రాధాకృష్ణ కూడా అన్ని సంస్కృతి, సనాతన ధర్మము, సృజన సనాతన ధర్మం అన్నింటిలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మన అన్న కూడా సేవా కార్యక్రమం రెడ్డి ఐక్య వేదికలో నెంబర్ 1 ప్రతి విషయాల్లో అన్నింటిలో పాల్గొంటూ ఉంటారు. మేము కూడా ఆ ప్రోగ్రాంలో ఉన్నాము. అందరూ చాలా సంతోషంగా అన్ని సేవల్లో మేము కుటుంబంలా కలుస్తూ ఉంటామండి. ఈరోజు గాంధీ భవన్ సమీపంలోని హరిత రెసిడెన్సీలో ఒక చక్కటి అందరూ కూడా అవలంబించుకోవాల్సినటువంటిది, ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి తమ జీవితాన్ని బాగు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మన పూర్వీకులు ఏనాడు వేల ఏళ్ల కిందనే మనం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా విజ్ఞానాన్ని, వికాసాన్ని అందించినటువంటి భారతదేశం, సకల శాస్త్రాలకు పుట్టిన అయినటువంటి భారతదేశం ఎంతో విలువైనటువంటి యోగ శాస్త్రాన్ని ఒక యోగ శాస్త్రమే కాదు, మొదటే చెప్పినట్టుగా సకల శాస్త్రాలకు పుట్టిన అయినటువంటి భారతదేశంలో యోగా శాస్త్రాన్ని మన వాళ్ళు విస్మరించారు, కానీ పాశ్చాత్యులు దాన్ని అనుసరించి వారు లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే తిరిగి మన మూలాల్ని, అమృతం అతుల్యమైనటువంటి మన మూలాల్ని గ్రహిస్తున్నారు భారతీయులు. సంతోషం. యోగా మనస్ఫూర్తిగా మనం పూర్తి ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి ఖర్చు లేదు. యోగ సాధనలో ప్రతి ఒక్కరూ కూడా, చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ కూడా చక్కగా యోగ సాధన ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదపడే యోగాను అభ్యసించాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటాం. తరచూ ఇటువంటి కార్యక్రమాల్ని మనస్సును, శరీరాన్ని, బుద్ధిని ఏకం చేసేటువంటి ధ్యానం, ఈ ప్రాణాయామం అనేది ఇవన్నీ కూడా అబ్బురం అనిపిస్తాయి. గతంలో కూడా ఇప్పుడు అన్ని దేశాల్లో కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు, బాడీ బిల్డప్ కానీ మన యోగ శాస్త్రంలో, ధ్యానంలో మా మనస్సుని, ఆత్మని శుద్ధి చేసి ప్రశాంతంగా ఇప్పుడు చూస్తున్నాం. సంక్షోభ వాతావరణం, ప్రపంచ దేశాలన్నీ సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. ఆవేశాలకు లోనైపోయేసి, ఇంజక్షన్ మర్చి ఆవేశాలకు లోనయ్యి వేలాది మంది, లక్షలాది మందిని బలిగొంటున్నాయి యుద్ధాల పేరుతోటి. కానీ భారతదేశంలో మన సంస్కృతి, శాంతి, సహనాన్ని నేర్పించేటువంటి మన భారతదేశంలోని మన విలువలని మనం అందరం కూడా కాపాడుకోవాలి. మన అమృత తుల్యమైనటువంటి మన మూలాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి మన స్వాభిమానాన్ని నిలబెట్టుకోవాల్సింది అందరూ కూడా కోరుకుంటున్నాం. ప్రస్తుత సమాజంలో విపరీతమైన ఒత్తిడి, హింస, ఎలా దీన్ని ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితిలో సామాన్య ప్రజలు ఉన్నారు. సినిమాల ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, విపరీతంగా హింస 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 తప్పితే హింసని ఎంజాయ్ చేసే పరిస్థితికి జనాలు తీసుకొచ్చేంత పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకి గురువు గారైన శ్రీ రవిశంకర్ గారు ఒత్తిడి రహిత ప్రశాంతకరమైన జీవితం, వర్తమానంలో జీవించే జీవితం, ఎక్కడో ఏదో జరిగిపోయిన దానికి పగలు ప్రతీకారాలు, జరగబోయే దాని గురించి ఆతృత, ఇలాంటి జీవితాన్ని ఒక అగమ్య గోచరమైన జీవితంలో ప్రస్తుతం ఉన్నారు. ఇలాంటి జీవితాన్ని కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని, ఒత్తిడి లేనటువంటి జీవితాన్ని
కోరుకొని మన పిల్లలకి మనం అందించడానికి మనము ప్రశాంతంగా ఉంటే మన పిల్లలు ప్రశాంతంగా ఉంటారు. ఒక ఉత్తమ విలువలను అందించడానికి అటువంటి గురువు గారు శ్రీ రవిశంకర్ గారు విస్తృతంగా పనిచేస్తున్నారు. ఈరోజు సుజాత రెడ్డి గారు హరిత రెసిడెన్సీలో ఈ ప్రోగ్రామ్ని మనం అరేంజ్ చేసుకొని సత్సంగ్ చేసుకున్నాము. సంగీతం, భక్తి, ధ్యానం ఇటువంటి మార్గాల ద్వారా ప్రజలు ప్రశాంతకర జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ ఈ కోర్సు ఆర్ట్ ఆఫ్ లివింగ్లో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అనే కోర్సు ఉంది. అది చాలా సుదర్శన క్రియ అనే ప్రక్రియ ద్వారా చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో ఒత్తిడి రహిత జీవితాన్ని, ఆనందమయ జీవితాన్ని జీవించడానికి ఉత్తమమైన మార్గాలు ఉన్నాయి. ఈ కోర్సు జరుగుతుంది 9వ తేదీ నుంచి. హరిత రెసిడెన్సీలు సుజాత రెడ్డి గారిని కాంటాక్ట్ చేసినా కానీ చెప్తారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.